శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక దుష్టగ్రహాలు. రాసినవారు ఎం సుహాసిని, సికింద్రాబాద్. ఒకప్పుడు జగన్మాత లోకాలను రక్షించి ప్రజలందరినీ సౌఖ్యంగా ఉంచగలిగేది. సప్తగ్రహాలను, పంచభూతాలను, సృష్టినంతటినీ తన అదుపులో ఉంచుకుని ప్రజలకు కష్టాలు కలగకుండా చూస్తూ ఉండేది. ఎలాగంటే, భూమి మీద వర్షం తక్కువైనప్పుడు సూర్యుడిని బంధించి వేసి మేఘుణ్ణి వదిలిపెట్టేది. కావలసిన వర్షాలు కురవటం వల్ల పంటలు చక్కగా పండి భూమి చల్లబడి ప్రజలు హాయిగా ఉండేవాళ్ళు. అలానే ఇంద్రుణ్ణి, నక్షత్రాలను, వాయుదేవుణ్ణి, సాగర్ రాజును సమయం కనిపెట్టి తరుణంలో వదులుతూ వాళ్ల పని తీరగానే మళ్ళీ బంధించి వేస్తూ ఉండటం వల్ల లోకాలు సౌఖ్యంగా ఉండేవి. అయితే ఇంత పని చక్కబెట్టుకోవడం ఆమె ఒక్కతి వల్లే అవుతుందా? కనుక తనకు సహాయం చేయడానికి మనిషి కావాలి. ఆ మనిషి ఎవరో ఒకరైతే పనికిరాదు. తనలాగానే బాధ్యత వహించి జాగ్రత్తగా, నమ్మకంగా పనిచేయగల వాళ్ళు కావాలి. అనుకోవటమే గాని అంత నమ్మకమైన పని మనిషి ఎలా దొరుకుతుంది? ఒక రోజున జగన్మాత తన విమానం మీద బయలుదేరి భూలోకంలో దిగింది. వెళ్ళగా వెళ్ళగా ఆమెకు ఒక పూరిల్లు కనిపించింది. అందులో ఒక తల్లి, కూతురు మాత్రమే ఉన్నారు. జగన్మాత దృష్టి అందాల భరిణ అయిన ఆ బాలిక పైన పడింది. తను అనుకొని ఉన్న ఏవో కొన్ని లక్షణాలు ఆ బాలికలో జగన్మాతకు పొడగొట్టినాయి. అందుచేతనే సుజాత దేవిని ఆకర్షించగలిగింది. జగన్మాత కనబడగానే సుజాత తల్లి తన పేదరికాన్ని గురించి ఏకరువు పెట్టుకుంది. నా కూతురైనా సుఖపడడానికి పెట్టి పుట్టలేదు కదా అంటూ వలవలా ఏడ్చింది. అటువంటి సమయంలో జగన్మాత ఆమెను ఊరడించి, అమ్మా, నీ కుమార్తెకు వచ్చిన లోటు ఏమీ లేదు. ఆమెను నాతో పంపించేయి. ఆ పిల్ల సౌఖ్యాలన్నీ నేను సమకూరుస్తాను. ఆమెకు ఒక మహారాణి కాగల లక్షణాలున్నాయి అనేసరికి మారు ఆలోచన లేకుండా ఆ తల్లి, అంతకంటేనా అమ్మా, ఈ మాత్రం మాట ఇంతవరకు అన్నవాళ్ళు ఎవరూ లేకపోయారు. నా కూతురు ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటే నాకదే 10,000 అంటూ సంతోషంతో అంగీకరించింది. బాలికను విమానంలో ఎక్కించుకుని తన దివ్య భవనానికి తీసుకుపోయింది జగన్మాత. ఆమె తను చేస్తూ ఉన్న పనులన్నీ సుజాతకు నేర్పించి కొద్ది రోజుల్లో గ్రహాలను బంధించడం, వదలడం మొదలైన పనులన్నీ జగన్మాత లేకపోయినా తను చేసుకోపోగలిగిన స్థితికి వచ్చింది సుజాత. భవనానికి తూర్పు దిక్కున ఉండే 3 గదులు మాత్రం ఎన్నడూ చూడవద్దని, అటువైపు పోనే వద్దని సుజాతకు జగన్మాత గట్టిగా హెచ్చరించింది. అందుకు సుజాత వెళ్ళను దేవి అని మాట ఇచ్చింది. కాకపోతే సుజాత దృష్టి ఎంతసేపు ఆ వద్దన్న 3 గదుల మీదే ఉంటూ వచ్చింది. అలా ఉండగా ఒకనాడు జగన్మాత ఏదో పని మీద బయలుదేరి వెళ్ళింది. ఇదే అదునని తలిచి ఆత్రంతో ఉండిన సుజాత మెల్లిగా ఆ 3 గదులలోనూ మొదటి గది వద్దకు పోయి ఏముందోనని తొంగి చూసింది. ఆమె అలా చూసేసరికల్లా తలుపు సందులోంచి ఒక తోకచుక్క యువతలకు వచ్చి రివ్వుమంటూ తారాజువ్వలాగా ఆకాశానికి ఎగిరిపోయింది. ఈ విడ్డూరం చూసి ఏమి చేయడానికి తోచక సుజాత భయపడిపోయింది. ఇంతలో దేవి కోపంగా వచ్చి, ఇంతకాలం నా వద్ద నమ్మకంగా ఉండి ఇలా దగా చేస్తావా? నీవు చేసిన తప్పిదం వల్ల ఎప్పుడో ప్రళయకాలంలో రావలసిన తోకచుక్క తప్పించుకుని ఆకాశం మీద ఇప్పుడు వెలిసింది. దీని ప్రభావం చేత ఇప్పుడు ఎందరో మహామహులు అకాల మరణం పొందుతారు. ఇంకా దేశంలో ఎన్నో అరిష్టాలు కలగబోతున్నాయి. ఇలా అయితే నీవు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అని మందలించింది. అప్పుడు సుజాత ఈ తప్పు క్షమించమని కోరి ఇటుపైన తిన్నగా ఉంటానని మాట ఇచ్చింది. ఈ విధంగా 1-2 ఏళ్లు గడిచిన తర్వాత జగన్మాత మళ్ళీ ఒకసారి భవనం విడిచి బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఉత్సాహంతో ఉరకలు వేస్తూ సుజాత మునుపు జరిగిన సంగతంతా మరిచి ఈసారి 2వ గది దగ్గరకు పోయి మెల్లగా తలుపు ఒత్తిగించి తొంగి చూసింది. ఇప్పుడు అనేకమైన వికార స్వరూపాలతో క్షామదేవత తలుపు సందులోంచి తప్పించుకొని వచ్చి ఎగిరిపోయింది. వెంటనే దేవి వచ్చి సుజాత పైన ఉగ్రురాలయ్యింది. సుజాత ఈమారు కూడా అనేక విధాల ప్రాధేయపడేటప్పటికీ దేవి క్షమించి, ఇంకొక్కసారి నీతి తప్పించి నడుచుకున్నావంటే నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే, కనుక జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది. మళ్ళీ మామూలుగా తన పనులు నెరవేర్చుకుంటూ ఉంది సుజాత. తర్వాత 2-3 సంవత్సరాలకు మళ్ళీ జగన్మాత పని మీద వెళ్ళింది. ఆమె వెళ్ళగా చూసి సుజాత, ఈ మారు ఆదమరిచి ఉండను. నేను చూసినప్పుడు ఆ గ్రహం బయలుదేరగానే అది తప్పించుకుపోకుండా తలుపు గట్టిగా మూసేస్తాను అనుకుంటూ 3వ గది దగ్గరకు వెళ్ళి మెల్లగా సందులోంచి తొంగి చూసింది. కాస్తంత సందు దొరికితే తప్పించుకుపోదామని ఎదురు చూస్తూ ఉన్న తుఫాను గ్రహం పెనుగాలి వీచుకుంటూ కెరటాలు రేపుకుంటూ ప్రళయభీకర రూపంతో ఇప్పుడు తప్పించుకుపోయింది.
ఎంత ప్రయత్నించినా దానిని బయటకు పోకుండా ఆపడానికి సుజాత వల్ల కాలేదు. తక్షణమే దేవి రుద్రావతారంతో వచ్చేసి, ఇక నీవు ఇక్కడ క్షణమైనా ఉండడానికి వీల్లేదు. నన్ను మోసం చేసిన ఫలితంగా నాశనమైపోతావు పో అన్నది. చివరకు సుజాత ఎన్నో విధాల ప్రార్థించగా, నీవు చేసిన తప్పిదానికి శిక్ష తప్పదు. మూగదానివై అడవుల వెంట తిరుగుతూ ఉండు. నీకు పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మళ్ళీ నీకన్నీ అనుకూలమవుతాయి అని చెప్పి దేవి వెళ్ళిపోయింది. శాపం పొందిన సుజాత అడవులు పట్టిపోతూ విశ్రాంతి కోసం ఒక చెట్టు కొమ్మపై కూర్చుంది. ఆ చెట్టు ఒక కొలను ఒడ్డున ఉన్నది. ఇంతలో ఆ పక్కనే పట్టణాన్ని ఏలే రాకుమారుడు వేట నుంచి తిరిగి వస్తూ కొలనులో కాళ్ళు చేతులు కడుక్కుందామని కొలను దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ రాకుమారునికి చెట్టుపై కూర్చున్న సుజాత ప్రతిబింబం నీటిలో కనిపించగా తల ఎత్తి చూశాడు. సుజాత చక్కదనాన్ని చూసి రాకుమారుడు తనకు రాణిగా ఉండమని ఆమెను కోరాడు. ఆమెకు శాపమున్నదిగా మరి, కనుక నోటి వెంట మాట లేక తన సంగతి ఏమీ చెప్పలేకపోయింది సుజాత. కొత్త చేత సిగ్గుపడుతున్నదేమో అనుకున్నాడు గాని సుజాత మూగదన్న సంగతి రాకుమారునికి తెలియనే తెలియదు. క్రమంగా సిగ్గు తీరిన తర్వాత ఆమె మాట్లాడకపోతుందా అని తలచాడు. ఎలా అయితేనేం అతివైభవంగా వాళ్ళిద్దరి వివాహం జరిగింది. సుజాత అందాల భరిణ అన్నమాట నిజమే, కానీ ఎన్నాళ్లకు మాట్లాడకపోయేసరికి రాకుమారునికి ఆమె పైన చిరాకు కలిగి ఒక పూరి గుడిసె చేయించి అందులో ఉండమన్నాడు. పూరి గుడిసెలో ఒక్కతే ఉండినప్పటి నుంచి సుజాతకు తన తప్పిదాలన్నీ ఒకటొకటే జ్ఞాపకానికి వచ్చి పశ్చాత్తాపం కలిగింది. తన మేలు కోరిన జగన్మాతను వరుసగా 3 సార్లు మోసం చేసిన నేరం గుర్తుకొచ్చి దుఃఖించింది. ఈ విధంగా సుజాత పశ్చాత్తాపపడేసరికి ఆమె శాపం తీరిపోయి చిలుక వలె చక్కగా మాట్లాడడం ప్రారంభించింది. ఆ రాత్రి రాకుమారునికి ఒక కల వచ్చింది. ఆ కలలో జగన్మాత కనిపించి సుజాత చరిత్ర అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. తక్షణమే అతను పరివారాన్ని వెంటబెట్టుకొని పూరి గుడిసెకు వచ్చి చూడగా అందాల భరిణ అయిన సుజాత శాపవిముక్తి కావటం వల్ల చిలకలాగా మాట్లాడింది. రాకుమారుడేగాక రాజ్యంలోని ప్రజలందరూ ఈ వింత సంఘటనకు ఆశ్చర్యపోయి సంతోషించారు. నాటి నుండి సుజాత పట్టపురాణిగా సుఖంగా ఉంది. సుజాత అయితే సుఖంగానే ఉన్నది గాని ఆమె చేసిన పొరపాట్ల వల్ల నాటి నుంచి తోకచుక్కలు, క్షామదేవతలు, తుఫాను గ్రహాలు మళ్లీ జగన్మాత అదుపులోకి వెళ్ళటం మానేసి ఇప్పటికీ ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.